వెల్కమ్ టు ఎల్షోదయ సోలార్ సొల్యూషన్స్ గైస్. ఈరోజు మనది వచ్చేసి మేబాద్లో మనం సోలార్ ఫెన్సింగ్ చేయడానికి వెళ్తున్నాము. సో టోటల్గా మన ఈ వీడియో చూడండి, ఏ విధంగా వస్తుంది, ఎట్లా వస్తుందో మీకు అర్థమవుతుంది. మా టెక్నీషియన్లు మెటల్ తీస్తారు. సో ఓవరాల్గా సైట్ ఇది గైస్. మనకి సైట్ వచ్చేసి ఇది ఈ ఇంటికి. సారు బయట దేశంలో ఉంటాడు, రెనోవేట్ చేపిస్తుండ్రు సైట్ ఇల్లు. సో మన వాళ్ళు కోర్ కటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇగో ప్లాస్టర్ ఇది సైట్ మొత్తం. ఎండ ఘోరంగా కొడుతుంది గ్యాస్, ఎండాకాలం కదా. సో అందుకే మా టెక్నీషియన్ ఉబ్బరేసిందని షర్ట్ ఇప్పిండు. అంటే చాలా వాళ్ళు ఎవరు ఉన్నారు కదా చూస్తున్నారు కదా మన కోరికడింగ్ ఎట్లా వస్తుందో. సో మనకి గోడ అనేది డ్యామేజ్ కాకుండా లేయర్ లేయర్ కట్ చేస్తుంది. కొంతమంది కస్టమర్లు ఏమనుకుంటారు అంటే కోర్ కటింగ్ చేస్తే గోడ క్రాక్ వస్తుంది అని అనుకుంటారు, కానీ క్రాక్ రాదు. ఎందుకంటే మనం వాటర్ తోటి కట్ చేస్తాం అన్నమాట, లేయర్ లేయర్. సో గైస్ ఇది కోర్ కటింగ్. దాదాపు మనకి 9 ఇంచులు పోతుంది. చూస్తున్నారు కదా, ఇంత పోతుంది, 10 ఇంచులు. చూసారా గైస్, లేయర్ లేయర్ కట్ అవుతుంది. ఏముండదు, గోడ క్రాక్ కట్ రాదు. జిగురు కెమికల్ తోటి కలుపుతాడు మనోడు. చాలా మంది ఏంటంటే సిమెంట్ వేస్తారు, మనం కెమికల్ వేస్తున్నాం. చూసారా గైస్, మరి ఏదైనా వర్క్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. లేయర్ లేయర్ కట్ అయింది. గైస్ కోర్ కటింగ్ అనేది మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. కోర్ కటింగ్ చేసి పోల్స్ నాటేసినాం. సో రేపు మార్నింగ్ వేరింగ్ ఉంచుతాం. ఇప్పుడు మనకి 6:30 పావుదాకా ఇక్కడ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక టైట్నర్లు అవి చుట్టేసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం వేరింగ్. రేపు మార్నింగ్ చూడండి మేము వేరింగ్ ఎట్లా టైట్ చేస్తాము ఏంటనే మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా. మొత్తం కంప్లీట్ అయింది గైస్, చూసారు కదా. యాక్చువల్లీ ఏంటంటే బయట పక్క పెట్టాలి, ఈ వన్ సైడ్. ఏంటంటే లోపల సైడ్ ఏంటంటే అది కింద చాలా కిందకు ఉంది గోడ అవతల. సో ఇక ముందుకని చెప్పి లోపల సైడ్ పెట్టాం ఫేసింగ్. అట్లయినా ఏం కాదు, ఇబ్బంది ఏమి ఉండదు. సో గైస్ మార్నింగ్ 6 గంటలకు లేస్తాము. ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఒక 1 అవర్ అయింది. వేరింగ్ స్టార్ట్ చేసినాం, ఎందుకంటే ఇది ఎండాకాలం కదా. సో కొంచెం ఎర్లీగా లేసినాం, మళ్ళీ ఎండలు అసలుకే విపరీతంగా కొడుతున్నాయి. సో అందుకే చూస్తారు కదా మనం వేరింగ్ గుంజుతున్నాం. ఫస్ట్ లైను మన వాళ్ళు అట్లా గుంజుకోపోతారు అన్నట్టు. సో మనకి ఇట్లుంటుంది ఈ విధంగా. వేరింగ్ ఏమో ఒకరు ఆపరేట్ చేస్తారు, ఒకరు ఆపరేట్ చేస్తారు, ఒకరు వేరింగ్ గుంజుకోపోతారు, ఇంకోలో టైట్ చేస్తారు. సో నేను టైట్ చేసేది కూడా చూపిస్తా. చూడండి ఎట్లా టైట్ చేస్తున్నాం మేము. మనోడు చూడండి ఆపరేటింగ్ చేస్తాం. వైరు చిక్కుపడకుండా ఇల్లంగా వైరు పెట్టేసి టైట్ చేస్తాం. పాత్రలు టైట్ చేస్తాం కదా, వేరు అనేది టైట్ అయిపోతుంది. సో గైస్ టైట్నెస్ చూస్తుంది కదా, సో పెట్టేసి మనకు వేరు
చూసారు కదా టైట్ అవుతుందో వైరు టైట్ అయిపోయింది ఏమంటే. సో టైట్ చేసిన తర్వాత మనం నీట్గా ఇట్లా సెట్ చేయాలి. మొత్తం మనకి 9 లైన్స్ గాయస్. చూసారు ఎంత నీట్గా వచ్చిన టైట్ అక్కడ అట్లా. మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయింది గాయస్. ఈ గేట్ల మీద ఏంటంటే మనకి వెల్డింగ్ వస్తుంది, వెల్డింగ్ కొడతారు. చూస్తారుగా ఎంత నీట్గా వచ్చింది. ఎట్లయినా ఆన్ చేసుకోవాలి, అది పెట్టుకున్నాక ఆన్ చేసుకో. చాలు కొట్టాలి అదా అంటున్నాను. చూపించిన అన్న తెప్పించిన అంకుల్కి తెప్పించిన. ఈ కడదే వేసుకోవాలన్నట్టు తక్కువ ఏం కాదు. ఇప్పుడేం కాదు. సో గాయస్ సోలార్ ఫెన్సింగ్ మనది మొత్తం టోటల్గా ఇన్స్టాలేషన్ అయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిన వరకు. సో టోటల్గా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంత నీట్గా వచ్చింది చూస్తారు కదా వర్క్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. సో గైస్ చూసారు కదా మన వర్క్ మాత్రం ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ వీడియో రేపు సండే రోజు కావాలి వెళ్ళిపోతున్నాను నైట్. సో మీకు డ్రోన్ కెమెరా తోటి మంచి విజువల్ చూపిస్తాను. ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి కదా, డ్రోన్తో తీయలేదు. ఓకేనా గైస్. 50 వాట్ ప్యానల్, 42H బ్యాటరీ. ఏంటంటే ఛార్జ్ అవుతున్నట్టు ఇప్పుడు ఇండికేషన్ ఛార్జ్ అవుతున్నట్టు ప్యానల్ నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతున్నట్టు. మనకి ఎప్పుడైతే సన్ లైట్ ఆగిపోతుందో అప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది. ఇది సైలెన్స్ స్విచ్. ఇది 12 అవర్స్ 24 అవర్స్. 12 అవర్స్ చేసామనుకో మనకి రెడ్ వస్తుంది. చూసారు కదా. ఆన్లో పెడదాం ఒకసారి. చూసారా గాయస్ ఎంత స్పార్క్ వస్తుందో. ఒకసారి సైరన్ మోగిద్దాం. సో అట్లా ఎవరైనా వైర్ కట్ చేసినా, చెట్లు దాకి బ్యాటరీ డిశ్చార్జ్ అయినా మనకి సైరన్ మోగుతుంది. ఇంకోటి వోల్టేజ్, మనకి బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉందన్నది చూపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే గాయస్.